సో నౌ టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫంక్షన్స్. సో ఇక్కడ నుంచి కొంచెం ఇంపార్టెంట్, ఇది ఇంటర్మీడియట్ లెవెల్ అన్నమాట. సో ఇప్పటి వరకు మనం కోడ్ని ఎలా రాసాం? బై యూజింగ్ ప్రింట్ స్టేట్మెంట్. ఒక్క నిమిషం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వితౌట్ ఫంక్షన్ చూద్దాం ఒకసారి. దీంట్లో మనం జస్ట్ నార్మల్గా ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చేసి ఇలా రాస్తాం కదా మనకు నార్మల్గా కోడ్. సో ఇదే మనకి 10 టైమ్స్ ప్రింట్ కావాలంటే లూప్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఇలా కాకోకుండా నేను ఒక పారామీటర్ నెంబర్స్ అనేది యాడ్ చేసింటా. ఒక్క నిమిషం అది కూడా చూపిస్తాను. సో నేను 2 నెంబర్స్ మ్యాచ్ చేయాలా, దానికి ఏం చేస్తా, 2 వేరియబుల్స్ తీసుకుంటా. b ఈక్వల్స్ టు 2 అనేది. సో ఇక్కడ ప్రింట్లో స్టేట్మెంట్ ఇచ్చేస్తా a+b అనేది. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ అయిపోయి మనకు ప్రింట్ అవుతాయి కదా. ఇలా నాకు ప్రతిసారి a+b అని యాడ్ చేసుకుంటూ పోవాలంటే అంటే ఇక్కడ నెంబర్స్ అనేవి నేను చేంజ్ చేస్తా అంట. ఒక నిమిషం. సో ఇది నేను 4 టైమ్స్ ఇచ్చా, నాకు ఇట్లా ఇవ్వకూడదు. తర్వాతకి నేను నెంబర్స్ అనేది చేంజ్ చేస్తూనే ఇస్తా, ప్లస్ నాకు ప్రింట్ అవుతూనే యాడ్ అవుతూనే ఉండాలి నెంబర్స్. అలాంటి కేసెస్లో ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఫంక్షన్ అంటే ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ ఓన్లీ రన్స్ వెన్ ఇట్ ఈస్ కాల్డ్. సో మనం ఆ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మాత్రమే ఫంక్షన్ అనేది మనకు రన్ అవుతుంది. సో ఈ ఫంక్షన్ సింటాక్స్ ఎలా రాస్తామంటే ఇలా డెఫ్ అని పెట్టేసి ఫంక్షన్ నేమ్ రాస్తాం. డెఫ్ అంటే డిఫైన్ అని, ఇక్కడ ఫంక్షన్ నేమ్ రాస్తాం. ఇది కొంచెం పక్కన పెట్టేసింది, ఈ పారాంథసిస్ గురించి నేను తర్వాత చెప్తా. నెక్స్ట్ ఇక్కడ సెమీకాలన్ ఇచ్చామంటే ఫంక్షన్ అనేది ఓపెన్ చేస్తున్నాం అనమాట. ఆ ఫంక్షన్ సెమీకాలన్ వచ్చేసి మనం దాని లోపల మన కోడ్ అంతా రాసుకుంటాం. మన ఫంక్షన్లో ఏమేమి కోడ్ ఉండాలో ఆ కోడ్ అంతా రాసుకుంటాం. సో బై యూజింగ్ ఫంక్షన్ మనం ఒక ప్రోగ్రామ్ చూద్దాం, మీకే బేసిక్ ఐడియా వస్తుంది. ఓకే, నేను ఇక్కడ డెఫ్ అని రాసేసుకున్నాను కదా, డిఫైన్ చేసిన ఫంక్షన్ని ఇక్కడ గ్రీట్ అని రాసుకుంటున్నా. అంటే ఇది నా ఫంక్షన్ నేమ్ అనమాట. పారాంథసిస్ ఇచ్చేసి కాలన్ ఇచ్చేసాను, అంటే ఫంక్షన్ అనేది నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ 2 ప్రింట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నా, హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు పైథాన్ ఫంక్షన్స్ అనేది. ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ రెండు ప్రింట్ కావాలంటే తర్వాతకి వితౌట్ ఫంక్షన్స్తో ఒకసారి దీన్ని కామెంట్ పెట్టేసి రన్ చేద్దాం. ఈ ఫంక్షన్లో ఉన్నాయి కాబట్టి రన్ కాలేదు. మనకి నార్మల్గా ఎలా అవుతుంది, ఈ రెండు అయితే నార్మల్గా ప్రింట్ అయిపోతాయి యాక్చువల్ చెప్పాలంటే. అదే ఫంక్షన్స్లో ఏమవుతుందంటే ఇక్కడ గ్రీట్ అనే ఫంక్షన్ యూజ్ చేసినాం కదా. సో ఇక్కడ గ్రీట్ అనే ఫంక్షన్ యూజ్ చేసినాం కదా. సో ఈ ఫంక్షన్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను ఎప్పుడైతే ఈ ఫంక్షన్ని ఇక్కడ కాల్ చేస్తానో అప్పుడు ఈ ఫంక్షన్ లోపల ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ప్రింట్ అయిపోతాయి అనమాట. ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ అబ్జర్వ్ చేశారా, హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు పైథాన్ అని వచ్చేసింది. మనకు అట్లా కాకుండా నార్మల్గా అయితే ఊరికి జస్ట్ ఇట్లా ప్రింట్ స్టేట్మెంట్స్ ఒక్కటి ఇచ్చేస్తాం. ఒక్క నిమిషం ఇంకో సెల్ తీసుకొని దీనిలో చూద్దాం. ఓకే, ఇప్పుడు తర్వాతకి ఇట్లా హలో స్టూడెంట్స్ అని వెల్కమ్ టు పైథాన్ అని ప్రింట్ అయింది. నేను ఇది 2-3 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. మళ్ళీ కాపీ చేసుకొని ఇట్లా నార్మల్గా మనం తర్వాతకి ఇట్లా కోడ్ అనేది రాస్తూనే ఉంటాం కదా. నేను ఇక్కడ 3 టైమ్స్ ఏమో ఇచ్చా, 3-4 టైమ్స్. బట్ నేను ఇక్కడ అలా ఏం చేయను, జస్ట్ ఊరికే ఈ గ్రీట్ అనే ఫంక్షన్ ఉంది కదా, ఫంక్షన్ ఏమో దీన్ని ఒక్కటి యూజ్ చేస్తాను నేను. దీన్ని యూజ్ చేసినప్పుడల్లా ఏమవుతుందంటే మనకి ఈ ఫంక్షన్ లోపల ఏవైతే ప్రింట్ స్టేట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ ప్రింట్ అయిపోతాయి అనమాట. ఒకసారి చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేశారా, 4 టైమ్స్ ఇచ్చాం కాబట్టి 4 టైమ్స్ హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు పైథాన్ ఫంక్షన్స్ అని ప్రింట్ అయింది. ఇలా ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. మనం మెయిన్గా ఫంక్షన్స్ అనేవి పైథాన్లో ఎందుకు యూజ్ చేస్తామంటే కోడ్ అనేది రీయూజ్ చేయడానికి, ప్లస్ మన టైం వేస్ట్ కాకుండా తర్వాతకి ప్రింట్ స్టేట్మెంట్ రాసుకోకుండా ఉండడానికి, ఇలాంటి కేసెస్లో ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూసినాం కదా, ఇంకో ఎగ్జాంపుల్తో చూస్తాం. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఓకే, ఇక్కడ నేను డెఫ్ అనేది యూజ్ చేసిన. సో అంటే ఫంక్షన్ని ఇక్కడ డిక్లేర్ చేసుకుంటున్నా. ఫంక్షన్ నేమ్ ఏమి ఇచ్చా, యాడ్ అని ఇచ్చా. సో దీంట్లో మన వేరియబుల్స్ అనేవి ఇస్తాం అనమాట. ఈ పారాంథసిస్లో దీన్ని పారామీటర్ అని అంటాం. దీంట్లో నేను వేరియబుల్స్ a, b ఇచ్చిన.
అట్లే ఫంక్షన్ని ఓపెన్ చేస్తున్నా కాలం పెట్టేసి. దీంట్లో మనం ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తాం కదా, నాకు ఏమని ప్రింట్ కావాలా, సమ్మన్ వచ్చేసి A+B అని ప్రింట్ కావాలా. నేను ఇక్కడ ఏం చేస్తామంటే యాన్ అని ఇచ్చేసి దీని లోపల మనం వాల్యూస్ ఇస్తాం. ఈ వాల్యూస్ ఇవ్వడాన్ని మనం ఆర్గ్యుమెంట్స్ అని అంటాం అనమాట. ఇక్కడ ఇవి పారామీటర్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 10,20 అనేది 10 అనేది ఏ వాల్యూలోకి పోయి స్టోర్ అవుతుంది. అగైన్ 20 అనేది బి వాల్యూలోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రింట్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చా, A+B అని ఇచ్చా. సో 10+20 యాడ్ అయ్యి మనకు ప్రింట్ అవుతుంది అనమాట. సేమ్ సిమిలర్గా అలాగే ఈ 5 అనేది ఏ లేకపోయి స్టోర్ అవుతుంది. అండ్ అలాగే 7 అనేది కూడా బీలోకి వెళ్ళి స్టోర్ అయిపోతుంది. ఇంకా ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఫంక్షన్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. A+B అంటే 5+7 అనేది ప్రింట్ అయిపోతుంది. నిమిషాలు చూద్దాం. ఇలా 10+20 అంటే 30 ప్రింట్ అయింది కదా అడిషన్ అయ్యి. అండ్ అలాగే 5+7 అంటే 12 కదా, 12 అనేది అడిషన్ అయ్యి ప్రింట్ అయింది. సో ఈ ప్రోగ్రామ్లో చూడండి, నేను డెఫ్ రాసుకున్నా, ఫంక్షన్ డిక్లేర్ చేసుకున్నా. ఇక్కడ ఫంక్షన్ నేమ్ బిల్ ఐటమ్ అని ఇచ్చా. పారామీటర్స్, దీనిలో పారామీటర్స్ అంటామని చెప్పాను కదా, సో నేను పారామీటర్స్ ఏమేమి ఇచ్చా, ఐటమ్ అండ్ ప్రైజ్ అనేది ఇచ్చేసాను. నెక్స్ట్ దీని లోపల ఫంక్షన్ లోపల 2 ప్రింట్ స్టేట్మెంట్స్ రాస్తున్నా. అండ్ అలాగే ఇక్కడ బిల్ అనేది ఇచ్చా, అంటే ఇక్కడ నేను ఫంక్షన్లో పారామీటర్స్లో వాల్యూస్ అనేవి అసైన్ చేస్తాను అనమాట. దీనిని ఆర్గ్యుమెంట్స్ అంటాం అన్నాం కదా, సో ఈ పారామీటర్స్లో ఆర్గ్యుమెంట్స్ అనేవి పెడుతున్నాను. నేను పెట్టాలంటే ఏం చేయాలా, ఫస్ట్ బిల్ అనే ఫంక్షన్ని కాల్ చేయాలి కదా. ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఓహో ఈ ఫంక్షన్ వీడు కాల్ చేస్తున్నాడు, సో ఈ ఫంక్షన్లో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ రన్ చేయాలి అని అది అనుకుని రన్ చేస్తున్నాను అనమాట. ఈ ఫంక్షన్ నేను బిర్యానీ అని పెడుతున్నా ఐటమ్ అనేది, అలాగే వాల్యూ 180 అని పెడుతున్నా. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఐటమ్ అనేది బిర్యానీ అని ప్రింట్ అయిపోయింది, ప్రైజ్ అనేది 180 అని ప్రింట్ అయిపోయింది. సో ఇవి మనం బేసిక్గా ఫంక్షన్స్ రాసుకుంటాము. ఒకసారి ఇక్కడ ఇంకో వాల్యూ ఇచ్చి చూద్దాం. 200 పెడదాం ఇక్కడ నార్మల్ నెంబరు. ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఇప్పుడు ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే నేను 200 అనేది దీనికి పారామీటర్ నేను స్పెసిఫిక్గా యూజ్ చేసిన లేదు. అంటే మీకు ఇంకా అర్థం కావాలంటే వేరియబుల్స్, ఇక్కడ వేరియబుల్స్ ఏం నేనేం యూజ్ చేసిన లేదు. నేను డైరెక్ట్ ఓన్లీ 2 వేరియబుల్సే యూజ్ చేసిన, అంటే 2 పారామీటర్సే యూజ్ చేసిన, ఐటమ్ ప్రైజ్. థర్డ్ పారామీటర్ యూజ్ చేస్తే అప్పుడు మనకి ఇక్కడ ఈ ఆర్గ్యుమెంట్లో ఈ 200 అనేది థర్డ్ పారామీటర్లోకి వెళ్తుంది. 200 తీసేసి 2 పెడదాం, క్వాంటిటీ ఇచ్చేద్దాం. ఇక్కడ ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం ఇంకోసారి. దీన్ని ప్రింట్ చేయాలి కదా, సో ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు క్వాంటిటీ అనేది 2 వచ్చింది. అంటే ఇక్కడ నేను పారామీటర్ అనేది తీసుకుంటున్నా, ఆర్గ్యుమెంట్ ఇచ్చా, అలాగే పారామీటర్ కూడా ఇచ్చా. సో ఇలా ఇచ్చినప్పుడు మనకి ఫంక్షన్ అనేది కాల్ చేసి మన ఫంక్షన్ లోపల ఏమేమైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ ప్రింట్ అయిపోతాయి. ఇవి ఫంక్షన్ గురించి బేసిక్ కాన్సెప్ట్స్. ఓకే, ఇప్పుడు పారామీటర్స్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇంతకుముందే చెప్పాను కదా. సో ఇక్కడ ఇది పారామీటరు, దీంట్లో ఈ గ్రీట్ అనే ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు వాల్యూ ఇస్తాం కదా, దాన్ని ఆర్గ్యుమెంట్ అంటాం అనమాట. సో ఈ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇంత ముందర మీకు చెప్పాం కదా, మనం పారామీటర్స్ ఎన్ని అయితే ఇస్తామో ఆర్గ్యుమెంట్స్ కూడా అన్నీ ఇవ్వాలి. సో ఇక్కడ నేను 2 పారామీటర్స్ ఇచ్చా, ఎఫ్ నేమ్ ఎల్ నేమ్ అని. సో ఆర్గ్యుమెంట్స్ కూడా అలాగే 2 ఇచ్చా, రాహుల్ అండ్ రవి అని. సో ఇక్కడ నేను ఇంకోటి ఇవ్వడానికి ట్రై చేస్తాను, మనకి ఎర్రర్ వస్తుంది. మీకు ఇంత ముందర ఆల్రెడీ చూపించాం కదా. చూడండి ఇలా ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే పారామీటర్స్ అనేవి 2నే డిఫైన్ చేసినాం, ఆర్గ్యుమెంట్స్ 3 ఇచ్చాం. సో ఇలా ఇస్తే ఎర్రర్ అనే వస్తుంది. పారామీటర్స్ ఎన్ని అయితే ఇస్తామో ఆర్గ్యుమెంట్స్ కూడా అన్నే ఇవ్వాలి. నెక్స్ట్ అలాగే ఒకవేళ మనం ఇక్కడ పారామీటర్స్ ఏమి ఇవ్వకోకుండా, ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇవ్వకోకుండా నార్మల్గా ఇచ్చేసినా కూడా మనకి ఆటోమేటిక్గా డిఫాల్ట్గా తీసేసుకుంటుంది ఆర్గ్యుమెంట్. అది ఎలానో చెప్తా. సో ఇక్కడ నేను పారామీటర్లో ఒక వాల్యూ అనేది ఇచ్చేసా, స్టేట్ ఈక్వల్స్ టు ఆంధ్రప్రదేశ్ అని. ఇప్పుడు నేను ఫంక్షన్ అనేది కాల్ చేస్తున్నా. ఫస్ట్ ఏం చేసిన, గ్రీట్ అనే ఫంక్షన్ని కాల్ చేసి దీంట్లో ఆర్గ్యుమెంట్ చెన్నై ఇచ్చా. నెక్స్ట్ అగైన్ సెకండ్ టైం ఫంక్షన్ని కాల్ చేసి దీంట్లో బెంగళూరు అనే ఆర్గ్యుమెంట్ని ఇచ్చా. థర్డ్ టైము ఇంకోసారి ఫంక్షన్ని కాల్ చేసి హైదరాబాద్ అని ఇచ్చా. సో ఈ 3 అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఆర్గ్యుమెంట్స్ ప్రొవైడ్ చేశా, బట్ దీంట్లో ఆర్గ్యుమెంట్స్ ప్రొవైడ్ చేయలే. ఇలా ప్రొవైడ్ చేయకోకుండా
అవుట్పుట్ రాదు అనకూడదు, అవుట్పుట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. డిఫాల్ట్గా ఈ ఆంధ్రప్రదేశ్ అనే అవుట్పుట్ తీసుకుంటుంది అనమాట, మనం ఇక్కడ ఏం ప్రొవైడ్ చేయకోకుంటే. సో అది ఒకసారి చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేసా, ఫస్ట్ ఐఆమ్ ఫ్రమ్ చెన్నై అని వచ్చింది, సెకండ్ టైం ఐఆమ్ ఫ్రమ్ బెంగళూరు అని వచ్చింది, థర్డ్ టైం ఐఆమ్ ఫ్రమ్ హైదరాబాద్ అని వచ్చింది, ఫోర్త్ టైం ఐఆమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. సో ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ ఏం స్పెసిఫిక్గా ఇవ్వలేదు కదా, అయినా వచ్చిందంటే డిఫాల్ట్గా ఈ పారామీటర్ అనేది తీసేసుకుంటుంది అనమాట. సో ఒకసారి ఈ ఫంక్షన్ని తీసేసి చూద్దాం. నార్మల్గా ఇక్కడ ఏం ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్ ఏమి అన్ని ఫంక్షన్స్లోనూ కాల్ చేసినప్పుడు ప్రతిసారి ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాం కాబట్టి ఆ 3 స్టేట్మెంట్స్ 3 టైమ్స్ కాల్ చేసాం కాబట్టి 3ను ప్రింట్ అయ్యాయి అనమాట. నెక్స్ట్ ఫంక్షన్స్లో కీ ఆర్గ్యుమెంట్స్ అంటే మీకు మొన్న చెప్పినట్టు డిక్షనరీ కాన్సెప్ట్స్లో కీ వాల్యూ పేరు కదా, సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం నార్మల్గా కీస్ అనేటివి ఇచ్చేస్తాం, కీస్ అనేటివి ఇచ్చేసి దానికి వాల్యూస్ ప్రొవైడ్ చేస్తాం, మనం డిక్షనరీలో ఎలా అయితే చేసామో అలా అనమాట. సో ఇక్కడ నేను ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నా, ఫంక్షన్ డిక్లేర్ చేశాక ఫంక్షన్ నేమ్ స్టూడెంట్ అని ఇచ్చాను. సో దీని లోపల పారామీటర్స్ ప్రొవైడ్ చేస్తున్నా, ఏవి నేమ్ ఏజ్ అని. సో ఈ 2 పారామీటర్స్ ప్రొవైడ్ చేస్తున్నా. ఫస్ట్ నాకు ఏమని ప్రింట్ కావాలా, మై నేమ్ అని వచ్చేసి నేమ్ అనేది ప్రింట్ కావాలా, నెక్స్ట్ ఐఆమ్ అని వచ్చేసి ఏజ్ ప్రింట్ అయ్యి ఇయర్స్ ఓల్డ్ అని ప్రింట్ కావాలా. సో నేను దీని లోపల ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇస్తాను చూడండి, నేమ్ ఇచ్చా, రవి ఇచ్చా. సో నేమ్లో ఏమి ఇచ్చా, నేమ్ అనే పారామీటర్లో రవి అనే ఆర్గ్యుమెంట్ ఇచ్చా, ఏజ్ అనే పారామీటర్లో 20 అనే ఆర్గ్యుమెంట్ ఇచ్చా అనమాట. సో ఒకసారి దీని అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేశారా, మై నేమ్ ఈస్ రవి అని ప్రింట్ అయింది, ఎందుకంటే మనం ప్రింట్ స్టేట్మెంట్లో మై నేమ్ ఈస్ అని వచ్చేసి నేమ్ అనేది ప్రింట్ కావాలి, అలా ప్రింట్ అయింది. సిమిలర్గా ఐఎమ్ 20 ఇయర్స్ ఓల్డ్ అని ప్రింట్ అయింది. ఇలా కీ ఆర్గ్యుమెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఈ కీ ఆర్గ్యుమెంట్స్ ఎలా అయితే ఉన్నాయో పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ కూడా అలానే ఉంటాయి అన్నమాట. కాకపోతే ఇక్కడ మనం కీస్ అనేవి ప్రొవైడ్ చేసినాం, నేము ఏజ్ అని. ఈ పొజిషన్లో కీస్ అనేవి ప్రొవైడ్ చేయము, నేము ఏజ్ అని. సో ఇలా ప్రొవైడ్ చేయకోకుండా ఉండేదాన్ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాం. ఇక్కడ నార్మల్గా నేను ఫంక్షన్ అనేది డిక్లేర్ చేసిన, ఇక్కడ ఫంక్షన్ డిక్లేర్ చేసి ఫంక్షన్ నేమ్ ఏమి ఇచ్చా, అగైన్ స్టూడెంట్ అని ఇచ్చేసి అబో ప్రోగ్రామ్ని నేను కాపీ చేశాను. ఇక్కడ దీంట్లో పారామీటర్స్ ఇచ్చా, నేము ఏజ్ అని. ఇంకా ప్రింట్ స్టేట్మెంట్లో మై నేమ్ ఏజ్ అని వచ్చేసి నేమ్ రావాలా, ఐఆమ్ అని వచ్చేసి ఏజ్ అనేది ప్రింట్ అయిపోయి ఇయర్స్ ఓల్డ్ అని ప్రింట్ కావాలా. దీని లోపల నార్మల్గా నేను ఆర్గ్యుమెంట్స్ అనేది ఇచ్చేస్తాను. ఇలా నార్మల్గా ఆర్గ్యుమెంట్స్ ఇచ్చేదాన్ని పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అని అంటాం అనమాట. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మై నేమ్ ఇస్ రవి అని ప్రింట్ అయింది కదా, అండ్ అలాగే ఐఎమ్ 20 ఇయర్స్ ఓల్డ్ అని ప్రింట్ అయింది. నెక్స్ట్ మిక్స్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే రెండు పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, కీ ఆర్గ్యుమెంట్స్ రెండు యూజ్ చేసి చూద్దాం. ఇక్కడ ఫంక్షన్ డిక్లేర్ చేసాను, డెఫ్ అనేది యూజ్ చేసి. అగైన్ నేను ఇక్కడ ఒక ఫంక్షన్ నేమ్ ఇస్తున్నా స్టూడెంట్ అని, దీంట్లో 3 పారామీటర్స్ ఇచ్చేస్తున్నా, నేము ఏజ్ సిటీ అని. సో ఇక్కడ ఏమని ఇచ్చా, మై నేమ్ ఈజ్ అని వచ్చేసి నా నేమ్ ప్రింట్ కావాలి, ఐఆమ్ అని వచ్చేసి ఏజ్ ప్రింట్ అయ్యి ఇయర్స్ ఓల్డ్ అని ప్రింట్ కావాలి, అండ్ ఐఆమ్ ఫ్రమ్ అని నా సిటీ నేమ్ కూడా ప్రింట్ అయిపోవాలి. ఇక్కడ నేను పొజిషన్స్ అనేది ఇస్తున్నా. ఫస్ట్ నేను ఇక్కడ ఏం యూజ్ చేశాను, పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అనేది యూజ్ చేశాను. అగైన్ ఏజ్ అనేది ఇచ్చా. సో ఇక్కడ కీ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేస్తున్నా, సిటీకి ఏజ్కి 2 కీ ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేశాను. సో ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. మై నేమ్ ఈజ్ రవి, ఐఆమ్ 20 ఇయర్స్ ఓల్డ్, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అని ప్రింట్ అయింది కదా, ఇలా వస్తుంది అనమాట. ఒక్కసారి మీకు ఏదైనా డౌట్ వచ్చిందా, ఇక్కడ ఫస్ట్ పొజిషనల్ ఆర్గ్యుమెంటే ఎందుకు యూజ్ చేసినామని. సో ఇక్కడ ఎందుకు యూజ్ చేసినాం అంటే బై డిఫాల్ట్గా ఫస్ట్ మనం పొజిషనల్ ఆర్గ్యుమెంట్ని యూజ్ చేయాలి, కీ ఆర్గ్యుమెంట్ని యూజ్ చేయకూడదు. రెండు మిక్స్ చేసి రాసే దాంట్లో ఒకసారి అది చూపిస్తాను మీకు అవుట్పుట్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేసారా, ఒకసారి ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఫాలోస్ కీ ఆర్గ్యుమెంట్. అంటే ఫస్ట్ ఇక్కడ దీని మీనింగ్ ఏంది, పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అనేది కీ ఆర్గ్యుమెంట్ని ఫాలో అవుతుంది, అంతేగాని కీ ఆర్గ్యుమెంట్ అనేది పొజిషనల్ ఆర్గ్యుమెంట్ని ఫాలో కాదు. సో అందుకని మనం ఫస్ట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అనేది ఫస్ట్ ప్రొవైడ్ చేయాలి. సో అబ్జర్వ్ చేశారా, ఇక్కడ మై నేమ్ ఈజ్ రవి, ఐఆమ్ 20 ఇయర్స్ ఓల్డ్, ఐఆమ్ ఫ్రమ్ హైదరాబాద్ అని ప్రింట్ అయింది. సో ఇలా మిక్స్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇలా రాస్తాం అన్నమాట. నెక్స్ట్ ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు మనకి ఇంత ఉన్న ఫంక్షన్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే పారామీటర్స్ అనేది స్పెసిఫిక్గా మనం మెన్షన్ చేసినాం, 3, 2, 1 ఇలా. ఒకవేళ మనకి పారామీటర్స్ అనేవి మెన్షన్ చేయకుండా నాకు చాలా ఉంటాయి వాల్యూస్, చాలా వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలా, చాలా పారామీటర్స్ ఇవ్వాలా అన్న కేసెస్లోనే ఈ ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. సో దీని సింటాక్స్ వచ్చేసి
ఇది స్టార్ ఆర్గ్స్ అని ఇవ్వాలి. సో ఈ ఆర్గ్స్ కంటే ముందు స్టార్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఫంక్షన్ అనేది నేను కాల్ చేస్తున్నా. దీంట్లో ప్రింట్ ఆర్గ్స్ అని దీన్ని ప్రింట్ చేస్తున్నా. యాడ్ 10, 20, 30 వాల్యూస్ ఇచ్చేస్తున్నా. అంటే ఫంక్షన్ని కాల్ చేసి ఈ వాల్యూస్ అన్ని ప్రింట్ కావాలి. ఒకసారి ఇవన్నీ కామెంట్లో పెట్టేసి దాన్ని చూద్దాం. 20, 30, 10, 20, 30 ప్రింట్ అయినాయి కదా. ఇలా ఆర్గ్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను యాక్చువల్గా 3 పారామీటర్స్ అనేవి ఏమి ఇవ్వలేదు. స్టార్ పెట్టేసి ఆర్గ్స్ అనేది ఇచ్చేసిన. సో ఇలా ఆర్బిట్రేటరీ ఆర్గ్యుమెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ దీంట్లో లూప్స్ కూడా యూజ్ చేస్తాం అనమాట ఈ ఆర్బిట్రేటరీ పారామీటర్స్లో. ఒకసారి అది చూద్దాం. ఇక్కడ నేను ఫంక్షన్ డిక్లేర్ చేసి దీంట్లో ఫంక్షన్ నేమ్ షో అని ఇస్తున్నా. ఇక్కడ ఈ ఆర్బిట్రేటరీ పారామీటర్ యూజ్ చేసి ఫర్ అనేది డిఫైన్ చేస్తున్నా. ఫర్ లూప్ని ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నా, ఫర్ ఐ అనేది. సో మనం నార్మల్గా వేరియబుల్ తీసుకోవాలి కదా ఫర్ లూప్లో ఒక వేరియబుల్. అలా జస్ట్ ఇన్ కీ వాటి యూజ్ చేసిన. ఇన్ కీ వాటి ఎందుకు యూజ్ చేసినామంటే ఈ ఆర్క్స్లో ఉండేటివన్నీ ఫర్ లూప్లోకి రావాలి కాబట్టి. జస్ట్ ఇక్కడ ఈ ఫర్ లూప్ని ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు ఫంక్షన్ని కాల్ చేసి దీంట్లో వాల్యూస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నా, పైథాన్, జావా, సి అని. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. యాక్చువల్గా దీనికి కూడా 3 పారామీటర్స్ ఇవ్వాలి, బట్ ఇవ్వలేదు. ఎందుకంటే ఈ ఆర్క్స్ అనేది యూజ్ చేసినాం కదా అందుకోసం. సో ఇలా వస్తుంది అనమాట, పైథాన్, జావా, సి అని. ఇది లైన్ బై లైన్ ప్రింట్ అయింది ఎందుకంటే ఫర్ లూప్ యూజ్ చేసినాం. లూప్స్ అనేవి ఒక్క వాల్యూ యాక్సెస్ చేసుకుంటా ఇటరేట్ అవ్వకుండా వస్తాయి కదా, అందుకని మనకి ఇక్కడ లైన్ బై లైన్ ప్రింట్ అయినాయి అనమాట. ఓకే, ఇలా ఫర్ లూప్లో ఆర్క్స్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. దీన్ని కామెంట్ పెట్టేసి నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. నెక్స్ట్ దీంట్లో మీరు అందరూ ఒక మిస్టేక్ చేస్తారు. ఇక్కడ ఎర్రర్ వస్తుంది అనుకుంటారు, బట్ ఎర్రర్ అనేది రాదు. అంటే ఇక్కడ నేను వాల్యూస్ ఏం ప్రొవైడ్ చేయలేదు కదా, ఎర్రర్ అనేది ఏం రాదు. ఇలా నార్మల్గా టపుల్ వస్తుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అన్ని టపుల్లోనే వచ్చినాయి అనమాట. ఈ ఫస్ట్లో 10, 20, 30 ప్రింట్ అయినట్టు కూడా టపుల్లోనే ప్రింట్ అయినాయి. అలాగే ఇక్కడ నార్మల్గా వచ్చినది కూడా పారామీటర్స్ ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇవ్వలేదు కదా. ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇవ్వలేకపోయినా కూడా నార్మల్గా టపుల్ అనే ప్రింట్ అయింది. సో మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ ఆర్బిట్రేటరీ ఆర్గ్యుమెంట్స్ అంటేనే టపుల్స్ అని. నెక్స్ట్ ఆర్బిట్రేటరీ కీ ఆర్గ్యుమెంట్స్ అనమాట. సో దీని డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో స్పెసిఫిక్గా మీకు డిక్షనరీలో ఎలా కీ వాల్యూ పేరు అయితే ఉన్నాయో ఈ కాన్సెప్ట్లో కూడా ఆర్బిట్రేటరీ కీ ఆర్గ్యుమెంట్స్లో కూడా కీ వాల్యూస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఒకసారి ఇది చూద్దాం. అన్నీ ఫస్ట్ కామెంట్లో పెట్టేద్దాం. ఓకే, నేను ఫస్ట్ ఫంక్షన్ డిక్లేర్ చేసుకొని ఫంక్షన్ నేమ్ ఇస్తున్నా, డీటెయిల్స్ అనే ఫంక్షన్ నేమ్ ఇస్తున్నా. దీంట్లో ఆర్బిట్రేటరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నా. దీన్ని ఎట్లా ప్రొవైడ్ చేయాలి, కేడబ్ల్యూ ఆర్క్స్ అని రాసి దాని ముందర ఫస్ట్ టూ స్టార్స్ రాయాలి. 2 స్టార్స్ రాసినాక కేడబ్ల్యూ ఆర్క్స్ అని రాయాలి. నెక్స్ట్ ఫంక్షన్ని నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నా, సెమీకాలన్ పెట్టేసి దీంట్లో ఈ కే ఆర్క్స్ అనేవి తీసుకున్నా. సో ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ అని ఇచ్చేసి ఇక్కడ నేను కీ వాల్యూ పేరు ఇస్తున్నా. ఫస్ట్ నేమ్ ఇచ్చా, దాని తర్వాత నేమ్లో రవి అనేది ప్రొవైడ్ చేసా వాల్యూ. నెక్స్ట్ కి ఏజ్ అనేది ఇచ్చా, దీని లోపల 22 వాల్యూ అనేది ప్రొవైడ్ చేశా. నెక్స్ట్ కి సిటీ అని ఇచ్చా, దీని లోపల హైదరాబాద్ వాల్యూ అనేది ప్రొవైడ్ చేశా. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డిక్షనరీ వచ్చింది. అంటే ఆర్బిటరీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్లో డిక్షనరీస్ అనేవి ఉంటాయన్నమాట. నార్మల్గా ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్లో టపుల్స్ అనేవి ఉంటాయి. ఇలా కీ వాల్యూ పేరు వచ్చింది కదా, నేమ్ రవి, ఏజ్ 22, సిటీ హైదరాబాద్ అని ఇలా వస్తాయన్నమాట. దీంట్లో ఫర్ లూప్స్ ఓకే, ఇక్కడ ఫర్ లూప్స్లో మీకు డిక్షనరీస్లో ఎలా అయితే ఫర్ లూప్స్ చెప్పినానో ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్టే అనమాట. మనకి ఇక్కడ కీ వాల్యూ 2 ఉన్నాయి కాబట్టి ఫర్ లూప్లో 2 వేరియబుల్స్ తీసుకున్నాం. ఇక్కడ నార్మల్గా మీకు రెగ్యులర్గా చెప్పినట్టు ఫంక్షన్ అనేది డిక్లేర్ చేసుకుని ఫంక్షన్ నేమ్ ఇచ్చేసి దాని లోపల పారామీటర్ అనేది ఇచ్చేసారు. ఇంకా వేరియబుల్స్లో యూజ్ చేస్తే ఫర్ అనేది యూజ్ చేసిన ఫర్ లూప్ కాబట్టి 2 వేరియబుల్స్ ఇచ్చాయి. ఎందుకంటే కీ వాల్యూ 2 రావాలి కదా. సో కే అనేది కీ అయితే వి అనేది వాల్యూ అవుతుంది అనమాట. ఎన్ని కీవర్డ్ ఇచ్చేసాం, ఎన్ని కీవర్డ్ ఎందుకు యూజ్ చేసినాం అంటే కీ దీనిలో ఏవైతే ఉన్నాయో కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్లో అవన్నీ నాకు ఫర్ లూప్లోకి వచ్చేసేలా, అందుకని ఇచ్చేసా. ఇక్కడ నేను ఐటమ్స్ అనేది యూజ్ చేసాను. ఐటమ్స్ అనేది ఒక్కటి యూజ్ చేసిన అంటే మనకు ఐటమ్స్ మెథడ్ ఏంది, కీ వాల్యూ 2 ప్రింట్ కావాలి కదా. కీస్ అనే మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాం, కీస్ ఒక్కటి రావడానికి డిక్షనరీస్లో.
వాల్యూస్ అనే మెథడ్ వాల్యూస్ ఒక్కటి రావడానికి, బట్ ఐటమ్స్ అనే మెథడ్ బోత్ కీస్ వాల్యూస్ రెండు రావడానికి ఇక్కడ ఐటమ్స్ అనే మెథడ్ యూస్ చేసిన. ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చేసిన కే అని ఇచ్చేసి, అంటే కీ వాల్యూ రావాలా, అగైన్ సెమీకాలన్ వచ్చేసి నాకు వాల్యూ ప్రింట్ కావాలి. సో ఇలా రావాలి కాబట్టి ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చేసిన. ఇప్పుడు ఫంక్షన్ని కాల్ చేసి మనం వాల్యూస్ అనేవి ప్రొవైడ్ చేయాలి, కీ వాల్యూస్. ఇక్కడ డీటెయిల్స్ అని ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. డీటెయిల్స్ అనేది ఎందుకు పెట్టినామంటే మనం ఫంక్షన్ నేమ్ డీటెయిల్సే కదా, అందుకోసం. ఇక్కడ కీ ఏది, కోర్స్ అనేది కీ అవుతుంది. దీనికి అసైన్ చేస్తున్న వాల్యూ ఏది, పైథాన్. అలాగే నెక్స్ట్ ఇది ఫీ అనేది కీ అయితే దీనికి అసైన్ చేస్తున్న వాల్యూ 5000. నెక్స్ట్ డ్యూరేషన్ అనేది కీ అయితే దీని డ్యూరేషన్ వాల్యూ ఎంత ఉంది, 3 months ఉంది. సో ఈ 3 months అనేది వాల్యూ అవుతుంది అనమాట. ఒకసారి ఇప్పుడు చూద్దాం. సో లైన్ బై లైన్ ప్రింట్ అయింది కదా ఫర్ లూప్స్ యూజ్ చేయడం వల్ల. కోర్స్ పైథాను, అలాగే ఫీఎఫ్ 5000, డ్యూరేషన్ 3 months. ఇలా ఫంక్షన్స్ అనేది ఫర్ లూప్స్ అనేది యూజ్ చేస్తాం కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్లో. ఇప్పుడు ఒక ఎలిమెంట్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూద్దాం ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్లో. ఓకే, ఇంకా నార్మల్గా నేను ఇక్కడ ఫంక్షన్ అనేది డిక్లేర్ చేసుకున్నా. ఫంక్షన్ నేమ్ డీటెయిల్స్ అని ఇచ్చేసి దీంట్లో కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనే పారామీటర్ ప్రొవైడ్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఒక వాల్యూని మనం యాక్సెస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆ వాల్యూ మనకు తెలిసి ఉండాలి కదా. ఇక్కడ నేను నేమ్ అనే దాన్ని యాక్సెస్ చేసుకుంటున్నా. దీన్ని ఎలా యాక్సెస్ చేసుకుంటామంటే కేడబ్ల్యూ ఆర్గ్స్ అని రాసేసి దీని లోపల స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తాం. దీని లోపల మనం ఏ వాల్యూని అయితే ఏ కీని అయితే యాక్సెస్ చేయాలనుకుంటున్నామో ఆ కీని స్ట్రింగ్లో ఇస్తాం అనమాట. ఇక్కడ డబుల్ కొటేషన్స్ ఇచ్చాం కదా స్ట్రింగ్ అని. సో ఈ స్ట్రింగ్లో మనం కీ నేమ్ అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తాం. ఈ నేమ్ మెన్షన్ చేసినప్పుడు మనకి అను అని ఉంది కదా, ఇది ప్రింట్ అవుతుంది అనమాట. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేశారా, అను అని ప్రింట్ అయింది. నెక్స్ట్ రెండు కలిసినప్పుడు చూస్తాం, ఆర్గ్స్ ప్లస్ కేడబ్ల్యూ ఆర్గ్స్. సో ఫస్ట్ ఫంక్షన్ డిక్లేర్ చేసుకున్నా డెఫ్ అని, దీని ఫంక్షన్ నేము షో అని ఇస్తున్నా. ఫస్ట్ నేను ఏ అనేది డిక్లేర్ చేసుకున్నా. ఈ ఏ అనేది ఎందుకు నార్మల్గా పారామీటర్ అనేది ఎందుకు ఏ అని డిక్లేర్ చేసుకున్నా అనేది చెప్తాం మీకు. దాని తర్వాత ఫస్ట్ ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్ అనేది డిక్లేర్ చేసుకున్నా. దాని తర్వాత కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అనేది డిక్లేర్ చేసుకున్నా. నేను ఒక్కొక్కటి ప్రింట్ చేయాల. ఫస్ట్ నార్మల్ పారామీటర్ ఏ ప్రింట్ చేయాల, నెక్స్ట్ ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్ ప్రింట్ చేయాల, దాని తర్వాత కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ప్రింట్ చేయాలి. సో ఇక్కడ ఈ ఏ అనే పారామీటర్ ఎందుకు తీసుకున్నా అంటే ఫస్ట్ మనము అది ఏదైనా కానిలే, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్ అయినా కానీ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అయినా కానీ మనం నార్మల్గా ఫంక్షన్ పారామీటర్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ. అందుకోసం ఇది ఇక్కడ నార్మల్గా ఏ అనేది పెట్టలేదు అనుకోండి మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇక్కడ నార్మల్గా మనం వాల్యూస్ పెట్టుకోకుండా డైరెక్ట్గా కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ కానీ లేదా ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ కానీ యూజ్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. అందుకని నేను ఇక్కడ పెట్టా వాల్యూస్ అనేది డిఫాల్ట్గా ఫంక్షన్ కాల్ చేసినప్పుడు వాల్యూస్ అనేది ప్రింట్ కావాలి కాబట్టి ఇలా పెట్టా. సో ఒకసారి దీని అవుట్పుట్ చూసి మళ్ళీ మీకు డిఫరెన్స్ చూపిస్తా. ఇప్పుడు 10, 20 అని ప్రింట్ అయినా, నెక్స్ట్ 20, 30 అని ప్రింట్ అయినాయి వాల్యూస్. అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏం తీసుకుంటుంది, ఈ 10 అనేది పోయి నార్మల్ పారామీటర్ ఇది ఈ ఏ అనే పారామీటర్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ 20, 30 అనే పారామీటర్స్ పోయి ఈ 20, 30 అనే ఆర్గ్యుమెంట్స్ పోయి ఈ ఆర్గ్స్ అనే పారామీటర్లో స్టోర్ అవుతాయి. దాని తర్వాత ఈ నేము ఏజ్ అనేది కీ వాల్యూ పేర్లో ఉన్నాయి కదా, సో ఈ రెండు వెళ్ళి కేడబ్ల్యూ ఆర్గ్స్ లేకపోయి స్టోర్ అవుతాయి అనమాట. సో ఇలా అనేది వస్తుంది. ఒకసారి ఇవి నేను డైరెక్ట్గా ఇది తీసేసుకుంటున్నా. ఫస్ట్ నేను కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ఇస్తా. అబ్జర్వ్ చేశారా, ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఫాలోస్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్, మీకు ఇంత ముందరే చెప్పా ఇక్కడ. సో ఇక్కడ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అనేది కీవర్డ్ ఆర్గ్యుమెంట్ని ఫాలో చేస్తుంది. సో ఇక్కడ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అనేది కీవర్డ్ ఆర్గ్యుమెంట్ని ఫాలో చేస్తుంది. అందుకనే ఫస్ట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి, కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అనేది ఇవ్వకూడదు. అలా ఇస్తే మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఇలా సో ఇప్పుడు నార్మల్గా ప్రింట్ అయింది కదా, ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏదంటే ఇక్కడ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ఉంది కదా, సో ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్లో నేను ఫస్ట్ నేమ్ ఇచ్చా, దాని తర్వాత
ఏజ్ ఇచ్చా. మనం దీన్ని ఆర్డర్ ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఆర్డర్ ప్రకారం ఇవ్వకపోయినా డైరెక్ట్గా ఫస్ట్ మనం నేమ్ ప్రింట్ అయ్యే ఏజ్ ప్రింట్ అవుతుంది. ఒకసారి అది అబ్జర్వ్ చేస్తాం. ఫస్ట్ దీనికి అవుట్పుట్ ఏమొచ్చింది, మై నేమ్ ఈజ్ రవి, ఐఎమ్ 20 years ఓల్డ్ అని వచ్చింది కదా. సో ఇప్పుడు నేమ్ అనేది ఫస్ట్లో పెట్టినాం కదా, ఏజ్ అనేది ఫస్ట్లో పెడదాం. ఏజ్ అనేది ఫస్ట్లో పెట్టినా రన్ చేస్తాను నేను. సో ఫస్ట్ ఏం వచ్చింది, మై నేమ్ ఈజ్ రవి అని వచ్చింది. సెకండ్ ఐఎమ్ 20 years ఓల్డ్ అని వచ్చింది. సో ఇది కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్లో మాత్రమే ఇలా ఆర్డర్ అనేది ఫాలో అవ్వదు. ఎలా ఇచ్చినా మనం ఆర్డర్ వస్తుంది. బట్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్లో అలా కాదు, ఆర్డర్ అనేది ఖచ్చితంగా ఫాలో అవుతుంది. ఒకసారి చూపిస్తాను మీకు. సో అబ్జర్వ్ చేశారా, మై నేమ్ ఈజ్ రవి అని రాలే, 20 అని వచ్చింది. అంటే 20 అనేది నేమ్గా తీసుకుంటుంది. ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్లో ఏమన్నా వాల్యూస్ యాడ్ చేయడం కానీ రిమూవ్ చేయడం కానీ అవ్వదు. ఎందుకంటే ఇవి టబుల్స్లో ఉంటాయి కదా, టబుల్స్లో మనకి ఏమన్నా వాల్యూస్ యాడ్ చేయడం కానీ రిమూవ్ చేయడానికి కానీ అవ్వదు కదా. సో అందుకోసం ఇక్కడ అవ్వదు. ఇక్కడ ఏం రాదు, అవుట్పుట్ నార్మల్గా వస్తుంది అంతే, అన్న వచ్చేస్తుంది. సో ఇలా అదే దీన్ని లిస్ట్గా కన్వర్ట్ చేసుకొని ఆ లిస్ట్లో మనకి లిస్ట్ అనేది ఇమ్మీడియట్గా చేంజ్ అవుతాయి. అంటే వాల్యూస్ అనేవి యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. అందుకోసం దీన్ని ఫస్ట్ లిస్ట్గా కన్వర్ట్ చేసుకొని లిస్ట్లోకి యాడ్ చేసి మళ్ళీ దాని లిస్ట్ని టబుల్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను అదే ఇక్కడ చేసింది. ఫస్ట్ ఫంక్షన్ డిక్లేర్ చేసి ఫంక్షన్ నేమ్ ఇచ్చా, దీంట్లో ఆర్గ్స్ అనేసి పారామీటర్ అనేది ఇచ్చేసా. దీంట్లో ఫస్ట్ ఏం చేసిన, ఒక వేరియబుల్ తీసుకొని దీన్ని లిస్ట్గా కన్వర్ట్ చేస్తున్నా. దాని తర్వాత లిస్ట్గా కన్వర్ట్ అయిన తర్వాత ఒక వాల్యూని అసైన్ చేస్తున్నా 10 అని, మళ్ళీ 2 అనే వాల్యూని రిమూవ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ యాడ్ చేసిన రిమూవ్ చేసిన వాల్యూస్ నాకు ప్రింట్ కావాలి. అలాగే ఫంక్షన్ని కాల్ చేసి ఈ ఫంక్షన్లో 1 2 3 అని కొన్ని వాల్యూస్ ప్రొవైడ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇలా లిస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట, 1 3 10 అని. సో అపెన్ అనేది మనకి లాస్ట్లో డిఫాల్ట్గా యాడ్ అయిపోతాయి కదా, అలా యాడ్ అవుతాయి. సో మనం నార్మల్గా టబుల్ నుంచి చేయాలంటే కాదు, లిస్ట్లే కన్వర్ట్ చేసుకొని చేయొచ్చు. అదే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్లో అయితే డైరెక్ట్గా యాడ్ రిమూవ్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ నేను ఫంక్షన్ డిక్లేర్ చేసుకొని ఫంక్షన్ నేమ్ ఇచ్చా డీటెయిల్స్ అని, దీని లోపల కేడబ్ల్యూ ఆర్గ్స్ అనేది పారామీటర్ ఇచ్చేసా, కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అనే పారామీటర్. ఇప్పుడు ఏం చేసా, ఈ కీ వాల్యూ పేర్స్ కదా. సో ఫస్ట్ మనం ఈ కేడబ్ల్యూ ఆర్గ్స్ అని రాసుకొని దీంట్లో కీ అనేది ఏది కీ అనేది కోర్సు, మనం కీ అనేది ఇచ్చి వాల్యూ కీకి వాల్యూ అసైన్ చేయాలి కదా, దానికోసం వాల్యూ అనేది పైథాన్. సో కీ అనేది ఎలా ఇస్తాము, స్క్వేర్ బ్రాకెట్స్లో ఇచ్చేసి స్ట్రింగ్గా ఇచ్చేస్తాము. అలాగే నేను ఇక్కడ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్లో ఒకటి డిలీట్ చేయాలనుకుంటున్నా, ఏజ్ అనే కీని. సో దానికి డెల్ అనే వచ్చేసి ఏజ్ అనేది ప్రొవైడ్ చేసాం. మనం నార్మల్ ఇక్కడ ఏమి ఇవ్వకపోకుండా ఇట్లా ఇస్తే ఎర్రర్ వస్తుంది కదా, అందుకనే మనం ఏదైతే డిలీట్ చేయాలనుకుంటున్నామో అది ఇచ్చా. సో ఏజ్ అనే కీని డిలీట్ చేయాలనుకున్నాం కాబట్టి ఏజ్ అనేది ఇచ్చేసా. ఇప్పుడు ఒకటి యాడ్ చేసా, ఒకటి రిమూవ్ చేసా, దీన్ని ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఇప్పుడు అబ్జర్వ్ చేశారా, ఏజ్ అనేది రిమూవ్ అయిపోయి నార్మల్గా ఈ కోర్స్ పైథాన్ అనేది యాడ్ అయింది. ఫస్ట్ నేమ్ రవి వచ్చింది, కోర్స్ పైథాన్ అనేది వచ్చింది.